మిత్రులారా నమస్తే. హృదయపూర్వక ధనుర్మాస శుభాకాంక్షలతో తిరుప్పావై 13వ పాసురాలాపనకు శుభస్వాగతం. శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం. புள்ளின்வாய் கீண்டானை பொல்லாரக்கண்ணை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலும்பினஹான் போதறிக் கண்ணினாய் குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்து ఏలోరెంబావాయ్. ఆండాల్ తల్లి గోపికలతో కలిసి నిద్రిస్తున్న మరో గోపికను ఇలా మేల్కొల్పుతోంది. ఓ పద్మాక్షి, బకాసురుని నోరు చీల్చి సంహరించిన శ్రీకృష్ణుని యొక్క, దుష్ట రావణుని నేలగూల్చిన శ్రీరామచంద్రుని యొక్క వీర చరితములు బాలికలందరూ పాడుతూ పోయి సంకేత స్థలమందు ప్రవేశించారు. శుక్రుడు ఉదయించాడు, బృహస్పతి అస్తమించాడు, పక్షులు కువకువధ్వనులు చేస్తున్నవి. ఓ నలినాయితాక్షి, శ్రీకృష్ణుడు మనమును కలిసి ఉండుటకు అనువైన ఈ శుభదినమందు నీవు మాత్రమే ఒంటరిగా శ్రీకృష్ణ గుణచేష్టితములను స్మరించు కపటము మాని మాతో కూడి ఆ శ్రీకృష్ణుడి దివ్య వైభవమును కీర్తించి ఆనందం అనుభవింపుము. ఆ కృష్ణుడి అనుభవ విశ్లేషము వల్ల కలిగిన విరహతాపము తీరునట్లు చన్నీటిలో మునిగి స్నానం ఆచరింపక ఇంకా శయ్యపై పడుకున్నావేమిటి? త్వరగా లేచిరావమ్మా అంటూ మేల్కొల్పుతున్నారు ఆండాళ్ తల్లి మిత్రులైనటువంటి గోపికలు. ఇందులో బకము అంటే కొంగ, కొంగ అంటే దంభము. దుర్మార్గుడైనప్పటికీ తన స్వభావము తెలియకుండా సన్మార్గుడిలా కనిపించే కపట స్వభావమే దంభం. రావణుడనగా అహంకారం. భగవన్నామ సంకీర్తన వల్లనే ఈ దంభము అహంకారము తొలగిపోతాయి. శుక్రుడు ఉదయించటం అంటే జ్ఞానం వికసించటం. పక్షుల కోకువలనగా ఆచార్యులు ఉపదేశాలు. నేత్ర సౌందర్యమనగా భాగవతోత్తముల స్వరూపమును తెలియగలుగుట. స్నానం అనగా భగవత్ సంశ్లేషం. భగవదనుభవమును ఒంటరిగా చేయుట కన్నా అందరితో కలిసి చేయుట మిన్న. ఈ పాసురమున తొండరడిప్పుడి ఆళ్వార్ను మేల్కొల్పుతున్నట్లు భావిస్తాం. ఈ ఆళ్వార్లు పుష్ప కైంకర్యపరాయణులు. వీరు అందంగా కట్టబడిన దివ్యములకు తులసిమాలలతో నిండిన బుట్టలను భుజమునందు ధరించి ఎల్లప్పుడూ దర్శనమిస్తారు. ఇక గురు పరంపరలో భాగంగా శ్రీ పుండరీకాక్షాయ నమః అను వాక్యాన్ని అనుసంధానించుకోవాలి. సర్వతోముఖంగా విస్తరించు జ్ఞానం కలవారు శ్రీ పుండరీకాక్షుడు. శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం. మిత్రులారా ధన్యవాదాలు. 14వ పాసురంతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.